కాకినాడ స్కీముల ముసుగులో స్కాములు చేస్తూ నాయకులు తమ జోబులు నింపుకుంటున్నారని జగన్ పాలనలో ప్రతి ఒప్పందంలోనూ పారదర్శకత కనిపిస్తే నేడు చంద్రబాబు ప్రభుత్వంలో పారదర్శకత లోపించి దోపిడీ మోసం కనిపిస్తున్నాయని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా రాజధాని నిర్మాణాల్లో అంచనాలు ఊహించినంత విధంగా పెంచి ప్రజాధనాన్ని దోచుకోవడం చూస్తున్నామని అన్నారు. తాజాగా లంచాలు తీసుకుంటూ అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజలకు చంద్రబాబు షాక్ ఇచ్చారని అన్నారు. మోసం చేయడంలో చంద్రబాబు తిట్ట అని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఇప్పటికే గ్రహించారని పేర్కొన్నారు. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న ఈ కాలంలో ప్రతి విషయంలోని ఏ ప్రజలకి న్యాయం చేయకపోగా స్కీముల పేరిట వీళ్ళు స్కాములే చేస్తున్నారు. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే విమర్శించిన ఈ కూటమి నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులు ఏంటి? ఏ విషయంలో చూసినా, ఇసుక మాఫియా చూసినా, ఎక్కడ చూసినా స్కీములు లేకుండా స్కాములే ఉన్నాయి. రాజధాని నిర్మాణంలో ఉన్నదానికంటే అంచనాలు మించి అవినీతి ఎంత జరుగుతుందో అక్కడ చూస్తున్నాం. ఏ విషయంలో చూసినా పారదర్శకత అన్నది ఎక్కడా కనబడదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ప్రతి విషయంలో పారదర్శకత కనబడేది. తాజాగా విద్యుత్ కొనుగోలు విషయంలో వీళ్ళు చేసిన అన్యాయం గురించి చెప్పే ముందు, జగన్ గారి ప్రభుత్వంలో వీళ్ళు ఎన్నో విమర్శలు అప్పుడు చేశారు. మొన్న ఎలక్షన్ ముందు జగన్ గారు సెకీతో ఒప్పందం చేసుకుని ₹2.49 విద్యుత్ కొనుగోలు చేసి 30 సంవత్సరాల పాటు తిరుగు లేకుండా 7 గంటల పాటు రైతులకి పగటిపూటే విద్యుత్ ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని సెకీతో ఒప్పందం కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా ఒప్పందం చేసుకుంటే దాన్ని తప్పుబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యాక్సిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకుని ₹4.60 ఇది యూనిట్ కొంటున్నారు. అంటే దీని ద్వారా వీళ్ళు చేసే స్కామ్ ఎంత? దీని ద్వారా వీళ్ళు చేసే అవినీతి ఎంత? అవినీతిని ప్రోత్సహిస్తూ ఒకళ్ళొకళ్ళు లంచాలు పెట్టుకుంటూ వీళ్ళే భారీగా వీళ్ళు లబ్ధి పొందడానికి ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడో తప్పుపట్టిన ఈ కూటమి ప్రభుత్వం, ఈనాడు కూటమి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలా ఉండగా ఎన్ని మాటలు మాట్లాడారు, తప్పుపట్టారు. మొన్న వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపెట్టారు. వీళ్ళు చేసిన దానివల్ల అప్పుడు పోలిస్తే 400 మెగావాట్ల యూనిట్ అంటే ఏడాదికి 210 కోట్లు అక్కడ అన్యాయంగా, అక్రమంగా వీళ్ళు కట్టబెడుతున్నారు. అందులో వీళ్ళు వాటాలు పంచుకుంటున్నారు. అంటే ఇది 25 సంవత్సరాలు పోల్చుకుంటే దీనికి ఎంత? 11,000 కోట్ల రూపాయలు పెద్ద స్కామ్ ఇది. స్కీములు లేకపోగా ఇలాంటి స్కాములు చేస్తూ ఈ ప్రజల్ని ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల రుణభారాన్ని ప్రజల నెత్తి మీద విద్యుత్ రుణభారాన్ని ఇప్పుడు పెట్టారు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. అది కాకుండా మళ్ళీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి గుదిబండగా మారబోతోంది. రాష్ట్ర ప్రజలకి ఇది భారమే కాకుండా ఖజానాకి కూడా చాలా భారం ఇది. ఇదంతా ఏ ఒక స్కీమ్ అన్నది తీసుకుని ఏది పెట్టినా వీళ్ళకి ఎంత లబ్ధి జరుగుతుంది, తెలుగుదేశం నాయకులు ఎంత వీళ్ళ తినగలుగుతారు, ఇదే చేస్తున్నారు. కానీ ప్రజల గురించి మంచిగా చూసేవాళ్ళు ఎక్కడా కనబడట్లేదు. ₹2.49 తప్పుపట్టిన ఈ నాయకులు ఈరోజు ₹460 వీళ్ళు యూనిట్ కొంటున్నారంటే ఎంత స్కామ్ జరుగుతుంది అక్కడ. ఇది ప్రజలు గమనించాలి. ఇది గమనించి ఇదంతా కూడా వీళ్ళు చేసే ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మేము ఈ ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు ఎప్పుడు ఎండగడుతూనే ఉంటాం. వీళ్ళు చేసిన అవినీతిని ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తూనే ఉంటాం. ప్రజలకి కొన్ని తెలియకుండా ఉన్నాయి. ఇదన్నీ తెలియదలసిన బాధ్యత మేము తీసుకుని వీళ్ళు చేసి పనులన్నీ ఎప్పటికప్పుడు మేము చేస్తూనే ఉంటామని మరొకసారి చెప్తూ ఈ భారాన్ని ప్రజల మీద మోపకుండా ఉండాలి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.